ఒక అడవిలో 4 చీమలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. వాటికో ఏనుగు అడ్డొచ్చింది. కోపం వచ్చి వాటికి ఇలా అనుకున్నాయి. ఒకటో చీమ, చంపి పారేయాలి దీన్ని అన్నది. రెండో చీమ, కాదు, కాలు తీసి పారేయాలి అన్నది. మూడో చీమ, కాదు, దారికి అడ్డంగా వచ్చింది కాబట్టి బంతిలా విసిరి పారేయాలి అన్నది. నాలుగో చీమ, తప్పు, క్షమించి వదిలేయండి దాన్ని. ఎందుకంటున్నానంటే అది ఒక్కతే, మనం నలుగురం, బాగోదు అన్నది. డాక్టర్, మీ హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మరెందుకు మీ భార్యని బెంగళూరు దాకా తీసుకొచ్చావు డెలివరీ కోసం అని అడిగాడు వెంగళరావుని. వెంగళరావు మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు దూరం ఉండాలి అని చెప్పారు, అందుకు అన్నాడు. మీకు మతిపోయిందా? శేఖరంగారి కుక్కను 2000కి కొన్నారట. అది వాళ్ళ ఆవిడ్ని కరిస్తే ఆవిడ పిచ్చెక్కి చచ్చిందట అంది శంకర్రావు సెక్రటరీ. అది చెప్పాకనే కొనాలనిపించింది నాకు, చెప్పాడు శంకర్రావు. ఒక ఆఫ్రికా అమ్మాయి చైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వారికి పుట్టిన బిడ్డ 4 నెలలకే చనిపోతే ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చి, పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలి, చైనా ఉత్పత్తులు ఎక్కువ కాలం ఉండవని తెలియదా ఏంటి అని ఓదార్చింది. శ్రీకాంత్, ఇక్కడ అమ్మాయిలెవరూ దొరకనట్టు ఆ విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావేరా అని అడిగాడు వసంత్ని. వసంత్, అమ్మాయిలు దొరక్క కాదురా, అక్కడ వాళ్ళకైతే పట్టు చీరలు నగలు కొనివ్వక్కర్లేదు కదా అన్నాడు. అమ్మ, చింటూ ఎప్పుడూ నిజాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు అన్నది చింటూతో. చింటూ, మరి నాన్నేంటమ్మా, పక్కింటి అంకుల్ ఎప్పుడు పేపర్ అడిగినా ఇంకా రాలేదనే చెబుతాడు అని అడిగాడు వాళ్ళమ్మని.